హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియో నేను మీకు Amazfit Bip అనే ఒక స్మార్ట్ వాచ్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. యాక్చువల్గా ఇది స్మార్ట్ వాచ్ కాదు, స్మార్ట్ బ్యాండ్. కాకపోతే చూడడానికి మనకి వాచ్లా ఉంటుంది. ఒక నార్మల్ ఫిట్నెస్ బ్యాండ్లో ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయో సేమ్ ఆప్షన్స్ దీనిలో ఉంటాయి అండ్ ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. సో దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 3,999 రూపాయలు ఉంటుంది. అప్పుడప్పుడు మనకి ఆఫర్స్లో ఒక 200 తగ్గుతుంది, 3,799 రూపాయలకు వస్తుంది. సో దీన్ని మనం ఒకసారి అన్బాక్సింగ్ చేసి లోపల ఏం ప్రోడక్ట్స్ వస్తున్నాయి, వాచ్ ఎలా ఉంది అని చెప్పేసి మీకు చూపిస్తాను. సో వీడియో కంప్లీట్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, బాక్స్ చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ ఇక్కడ Amazfit Bip అని రాస్తుంది. యాక్చువల్గా దీనిలో ప్రో వర్షన్ కూడా ఉంటుంది, 1000 రూపాయలు ఎక్కువ ఉంటుంది. అండ్ వాచ్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. మొత్తం 3 కలర్స్లో ఉంటుంది, గ్రీన్, బ్లాక్ అండ్ పింక్ అనమాట. అండ్ సైడ్ మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. 31 grams లైట్ వెయిట్ అని ఉంది, 5 ATM వాటర్ రెసిస్టెంట్ అని ఉంది. అంటే ఇది మీరు స్విమ్మింగ్ కానీ నీళ్ళలో కానీ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ స్లీప్ మానిటరింగ్ అని ఉంది, PII స్కోర్ అని ఉంది. అండ్ ఇటు సైడ్ చూస్తే మనకి 1.43 inches లార్జ్ కలర్ డిస్ప్లే అని రాశారు. కానీ ఇది యాక్చువల్గా మీకు LCD డిస్ప్లేతో వస్తుంది. AMOLED డిస్ప్లే ఈ బడ్జెట్లో ఇచ్చుంటే బాగుండేది, కానీ LCD డిస్ప్లే అంటే మాత్రం మీకు చూడడానికి అంత అట్రాక్టివ్గా ఉండదు. సో చూపిస్తాను లోపల. అండ్ 60+ స్పోర్ట్ మోడ్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం ఎన్ని ఉన్నాయో. అండ్ SpO2 సెన్సార్ ఉంది. అండ్ ఇక్కడ మనకి 9 day బ్యాటరీ లైఫ్ అని రాస్తున్నారు. అండ్ ఇక్కడ ప్రైస్ మనకి 5,999 రూపాయలు అని రాశారు. కానీ ఇది యాక్చువల్గా మీకు 3,799 రూపాయల నుంచి 3,999 రూపాయల మధ్యలో అమెజాన్లో వేరే అవుతుంటుంది. ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మనం సీల్ అయితే బ్రేక్ చేసేద్దాం. బాక్స్లో ఏం కంటెంట్స్ వస్తున్నాయో చూద్దాం. సో సీల్ బ్రేక్ చేస్తే లోపల మనకి ఒక చిన్న బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బాక్స్లో ఒక బుక్ ఇచ్చారు. సో చాలా పెద్ద లావ పుస్తకం ఇచ్చారు. చాలా లాంగ్వేజ్లో సేమ్ మ్యాటర్ ఉంది. పక్కన పెట్టేస్తే పైన మనకి ఈ చిన్న బాక్స్లో చార్జర్ ప్రొవైడ్ చేశారు. సో చార్జర్ వచ్చేటప్పుడు మనకి మ్యాగ్నెటిక్ చార్జర్ అనమాట. సో ఇవన్నీ పక్కన పెడితే వాచ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో వాచ్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంది. ఇది మీకు 1.43 inches LCD డిస్ప్లే ఉంటుంది. ఒకసారి మనం పవర్ ఆన్ చేద్దాం, ఛార్జింగ్ ఉందో లేదో. సో ఓపెన్ అయింది. ఇక్కడ మనకి QR కోడ్ అడుగుతుంది. సో దీని అయితే మనం స్కాన్ చేయాలి. 𝗧𝗵 అని క్లిక్ చేస్తే ఒక యాప్ అయితే వస్తుంది. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకున్న తర్వాత దీనిలో మనం ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్లోకి వస్తే ఇక్కడ మనకి యాడ్ డివైస్ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వాచ్ సెలెక్ట్ చేసుకోండి. వాచ్ విత్ QR కోడ్, వాచ్ వితౌట్ QR కోడ్ అని అవుతుంది. వాచ్ విత్ సెలెక్ట్ చేసుకొని బ్లూటూత్ అయితే ఆన్ చేసుకోండి. సో దీన్ని స్కాన్ చేయాలి. సో మనకి సక్సెస్ఫుల్గా పేరింగ్ అయితే అయిపోయింది. సో ఇది మన వాచ్ అయితే. వాచ్ కన్నా ముందు మనం ఒకసారి యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది యాప్ ఇంటర్ఫేస్ అయితే. సో చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ వాచ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఛార్జింగ్ పర్సెంటేజ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మన స్టోర్లోకి వెళ్తే ఇక్కడ మనకి వాచ్ ఫేస్ స్టోర్ ఉంది. సో కొన్ని వాచ్ ఫేస్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. అండ్ ఇక్కడ మనకి కస్టమ్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంది. సో వీటిలో మనకి ఏది స్టైల్ నచ్చిందో ఆ ప్లేస్లో మనం మన ఫోటో అయితే పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ స్టైల్ నచ్చింది అనుకోండి. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కూడా మనకు కొన్ని స్టైల్స్ ఉన్నాయి. సో వీటిలో మనకి ఏ స్టైల్ నచ్చిందో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ క్లిక్ చేసి మనం ఒక ఫోటో పెట్టుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకొని మనం సింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి సింక్ అయిపోతుంది. సో ఓకే, ఇక్కడ చూడొచ్చు మనకు నచ్చిన ఫోటోని అయితే మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో మనకి ఇన్కమింగ్ కాల్స్ కానీ, యాప్స్ కానీ, SMS కానీ ఏమైనా నోటిఫికేషన్స్ కావాలంటే ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు. అండ్ వైబ్రేషన్ సేమ్ ఇది మనకి MI Fit యాప్ ఉంటుంది కదా, సేమ్ అదే క్లోన్గా దింపేశాడు. అండ్ ఇక్కడ మనం వైబ్రేషన్ సెట్ చేసుకోవచ్చు. అండ్ హెల్త్ మానిటరింగ్, సో కంప్లీట్గా మనం 24/7 హార్ట్ రేట్ కావాలనుకుంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ హార్ట్ రేట్ మ్యాక్సిమం మనకు 150 దాటితే మనకి అలర్ట్ ఇస్తుంది. అండ్ యాక్టివ్ హార్ట్ రేట్ మానిటరింగ్ అయితే ఆన్ చేసుకోవచ్చు. కంటిన్యూస్గా ఇది మనకి హార్ట్ రేట్ అయితే చెక్ చేస్తూ ఉంటుంది. అండ్ స్లీప్ మానిటరింగ్ కానీ ఇవన్నీ ఉన్నాయి. స్ట్రెస్ కానీ ఇవన్నీ ఆన్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఛార్జింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇవన్నీ ఆన్ చేసుకుంటే మాత్రం మీకు ఒక 5 days బ్యాటరీ బ్యాకప్ రావచ్చు. లేదనుకుంటే మాత్రం మీకు ఒక 10 days దాకా రావచ్చు. అండ్ వాచ్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఆర్ రైట్ హ్యాండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఫైండ్ వాచ్ అనే ఆప్షన్ ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తే ఇదైతే వైబ్రేట్ అవుతుంది. సో ఇట్లా మనకు కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇది యాప్ ఇంటర్ఫేస్ అయితే. అండ్ ఇక్కడ మన హోమ్ పేజ్లో మన అనాలిటిక్స్ అని చెక్ చేసుకోవచ్చు. మన PII స్కోర్ ఎంత ఉంది, మన హార్ట్ రేట్ ఎంత ఉంది, స్ట్రెస్ కానీ, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ కానీ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఒకసారి మనం వాచ్లో ఉన్న ఆప్షన్స్ ఏంటనేవి ఒకసారి చూద్దాం. వాచ్ అయితే చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. పైనుంచి మనం స్వైప్ చేస్తే ఇక్కడ మనకి డూ నాట్ డిస్టర్బ్ అలారం అండ్ బ్రైట్నెస్. సో మనం బ్రైట్నెస్ ఎంత కావాలనుకుంటే అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది. అండ్ వాచ్ ఫేసెస్ ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు, మనకు నచ్చింది. ఇక్కడ నుంచి మనం పై కంటే నోటిఫికేషన్స్ ఓపెన్ అవుతాయి. అండ్ రైట్ సైడ్ స్వైప్ చేస్తే మనం ఎన్ని స్టెప్స్ చేసాం అండ్ ఎంతసేపు యాక్టివ్గా ఉన్నామని చెప్పేసి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం హార్ట్ రేట్ మెజర్ చేయొచ్చు. అండ్ SpO2 సెన్సార్ ఉంది. అండ్ స్ట్రెస్ ఉంది. అండ్ తర్వాత PII స్కోర్ ఉంది. అండ్ తర్వాత మనకి వెదర్ రిపోర్ట్ ఉంటుంది. అండ్ తర్వాత సాంగ్స్. సో మనం మొబైల్కి కనెక్ట్ చేసుకున్నప్పుడు దీని నుంచి మనం సాంగ్స్ని అయితే కంట్రోల్ చేయొచ్చు. లైక్ అందులోనే ప్లే అవుద్ది, మొబైల్లోనే సాంగ్ అయితే ప్లే అవుద్ది. కాకపోతే మనం సాంగ్ని పాస్ చేయాలన్నా, ప్లే చేయాలన్నా, నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలన్నా, ముందు సాంగ్కి వెళ్ళాలన్నా, వాల్యూమ్ పెంచాలన్నా, తగ్గించాలన్నా ఇక్కడైతే మనం చేసుకోవచ్చు. అండ్ అంతే, ఇంకేం లేదు. అండ్ ఈ పవర్ బటన్ క్లిక్ చేస్తే మనకి మెయిన్ మెనూ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి యాక్టివిటీ గోల్, సో ఎన్ని స్టెప్స్ నడిచాము, ఎన్ని క్యాలరీస్ కరిగినాయి, ఎంత డిస్టెన్స్ నడిచాము, ఇవన్నీ కూడా అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ PII స్కోర్ నేను చెప్పా కదా సేమ్. అండ్ ఇక్కడ మనకి హార్ట్ రేట్ ఉంది, ఎంత హార్ట్ రేట్ అనేది చెక్ చేస్తుంది. అండ్ ఇక్కడ స్లీప్ మానిటరింగ్, మనం నిద్రపోయేటప్పుడు మన స్లీప్ అంతా కూడా ఇది ట్రాక్ చేస్తుంది. అండ్ వర్కౌట్, సో వర్కౌట్స్లో మనకి మొత్తం మీద 60+ వర్కౌట్ మోడ్స్ అంటున్నారు. అండ్ కింద మనకి మోర్ స్పోర్ట్స్ అని ఉంటుంది. సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకి
ఒక్కొక్క కేటగిరీ వైజ్ ఎన్ని స్పోర్ట్స్ ఉన్నాయని చెప్పేసి కనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్నవన్నీ యాడ్ చేస్తే మనకి టోటల్గా 61 స్పోర్ట్ మోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ అందులో టాప్గా ఇవైతే ఇచ్చారు. అండ్ తర్వాత మనకి వర్కౌట్ హిస్టరీ ఉంటుంది, 𝗣𝗵𝗀 సెన్సార్ మన బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ని చూపిస్తుంది. అండ్ స్ట్రెస్ ఉంది, బ్రీతింగ్ అంటే మనం టైం సెట్ చేసుకుంటే ఇన్హేల్ ఎక్సేల్ అని చెప్తుంది. ఆ టైంలో మనం ఇన్హేల్ ఎక్సేల్ చేయాలి. అండ్ ఉమెన్ సైకిల్ ట్రాకింగ్ ఉంది, అండ్ అలారం ఉంది, అండ్ సెట్టింగ్స్, మోర్ ఇవన్నీ నార్మల్ ఆప్షన్సే. మోర్లోకి వెళ్తే ఇక్కడ మనకి వెదర్ కానీ, మ్యూజిక్ కానీ, కౌంట్ డౌన్, స్టాప్ వాచ్, పొమోడోరో ట్రాకర్, వరల్డ్ క్లాక్, కెమెరా రిమోట్ అంటే మనం కెమెరా అంటే షట్టర్ ఉంటుంది, షట్టర్ క్లిక్ చేస్తే కెమెరాలో మనకి ఫోటోలు పడుతూ ఉంటాయి, ఫోన్లో ఫోటోలు పడుతూ ఉంటాయి. ఫైండ్ మై ఫోన్ సెలెక్ట్ చేస్తే మొబైల్ నుంచి ఒక రింగ్ టోన్ అయితే వస్తుందన్నమాట. ఓకే, సో అంతే, మనకి ఇంకా ఆప్షన్స్ అయితే ఏం పెద్దగా లేవు. సో దీన్ని ఒక 5 days నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ని, నా కంప్లీట్ రివ్యూని అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అనమాట. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే మాత్రం నాకు ఇది యావరేజ్ అనిపించింది. ఎందుకంటే సో వాచ్ యొక్క ప్రైస్ని కన్సిడర్ చేసుకుంటే ఇది మనకి 4,000 రూపాయలకి వస్తుంది కదా. సో 4,000 రూపాయలకి ఇచ్చే క్వాలిటీ అయితే కాదు ఇది. సో కొంచెం బెటర్ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేశాను. అయితే అంత ఎక్సలెంట్ క్వాలిటీ అయితే లేదు. అండ్ వాచ్ స్ట్రాప్ కూడా మనకి కొంచెం లావుగా ఉంది. సో మన చేతికి వేసుకున్నా కూడా పెద్ద చేయి ఉంటే మాత్రం పర్లేదు, కానీ మరి సన్న చేతులు చిన్న బక్కగా ఉన్న వాళ్ళు అయితే కొంచెం అసహ్యంగా కనిపిస్తుంది అనమాట. కొంచెం పెద్దగా ఉంది స్ట్రాప్ అయితే, అదైతే నాకు నచ్చలేదు. అండ్ మెయిన్గా మనం ఆడుకోవాల్సింది బిల్డ్ క్వాలిటీ ఓకే, అంతా మనకి ప్లాస్టిక్, మెటల్ అయితే ఏం యూజ్ చేయలేదు, కంప్లీట్ మనకి ప్లాస్టిక్తో ప్రొవైడ్ చేశారు. అండ్ దీని డిస్ప్లే గురించి మాట్లాడితే మనకి ఇది 1.43 inches కలర్ డిస్ప్లే అని రాశారు, కానీ ఇది యాక్చువల్గా AMOLED డిస్ప్లే కాదు, LCD డిస్ప్లే. సో అదొక్కటే నాకు బాగా నెగిటివ్ అనిపించింది. ఎందుకంటే మనకి 2,000 రూపాయలు 2,500లో ఉన్న ఫిట్నెస్ బ్యాండ్స్లో కూడా మనకి AMOLED డిస్ప్లేస్ యూజ్ చేస్తున్నారు. దీనిలో మనకి AMOLED డిస్ప్లే యూజ్ చేయకపోవడం వల్ల మనకి ఎక్స్పీరియన్స్ అనేది బాగాలేదు. సో చూస్తుంటేనే మనకు కొంచెం తక్కువ క్వాలిటీ, లో క్వాలిటీ డిస్ప్లేలా కనిపిస్తుంది. సన్లైట్లో విజిబిలిటీ బాగానే ఉంది, కానీ మనకి చూస్తుంటే తెలుస్తుంది అనమాట. కలర్స్ అంత వైబ్రెంట్గా లేవు, చాలా డల్గా ఉన్నాయి, అంత అట్రాక్టివ్గా లేదనమాట డిస్ప్లే అయితే. సో అక్కడ మాత్రం నేను డిసప్పాయింట్ అయ్యాను. నాకైతే డిస్ప్లే క్వాలిటీ అంతగా నచ్చలేదు. అండ్ ఇందులో మనకి 50+ వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. వాచ్ ఫేస్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. అండ్ ఈ బడ్జెట్లో మనం చూస్తే వేరే వాచెస్ లైక్ MI కానీ, Honor Band 6లో కానీ ఇంకా ఎక్కువ వాచ్ ఫేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇందులో అయితే మనకి 50 ప్రొవైడ్ చేశారు, అంతకుమించి ఎక్కువ అయితే లేవు. అండ్ ఇది మనకి వాటర్ రెసిస్టెంట్ వస్తుంది, 50 మీటర్ వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. సో మనం స్విమ్మింగ్లో కానీ, నీళ్ళలో కానీ వెళ్ళేటప్పుడు దీనైతే మనం పెట్టుకొని వెళ్ళొచ్చు. అండ్ మనం దీనిలో స్టెప్స్ కౌంట్ గురించి మాట్లాడలేదు. సో స్టెప్స్ కౌంట్ అయితే నేను చెక్ చేశాను. సో నాకు అంత యాక్యురేట్గా అనిపించలేదు, కానీ ఒక 80% యాక్యురేసీ చేసుకోండి. ఒక 100 అడుగులు వేస్తే ఒక 10 అటు ఇటుగా చూపిస్తుంది. సో పెద్ద ఇష్యూ అయితే కాదు, కాకపోతే చెయ్యి ఊపేటప్పుడు కూడా దీనికి స్టెప్స్ అయితే కౌంట్ అవుతున్నాయి. సో ఈ బడ్జెట్లో నేను చాలా వాచ్లు చూసే కదా, మొన్న రీసెంట్గా 4 వాచ్లు అన్బాక్సింగ్ చేశాను. సో అన్నింటిలో కూడా సేమ్ ప్రాబ్లం, దీనిలో కూడా సేమ్ ప్రాబ్లం. మనకు అన్నింటిలో కూడా స్టెప్స్ కౌంట్ అనేది యాక్యురేట్గా లేదు. సో దానికి మనం ఏం చేయలేము. అండ్ హ్యాండ్ మూవ్మెంట్కి కూడా మనకి స్టెప్స్ అయితే కౌంట్ అవుతున్నాయి. అండ్ స్టెప్ యాక్యురసీ మనం నడుస్తున్నప్పుడు మన స్టెప్స్ ఎలా కౌంట్ చేస్తుందంటే అది మాత్రం కరెక్ట్గానే కౌంట్ చేస్తుంది. పెద్దగా ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు. అండ్ ఇందులో మనకి హార్ట్ రేట్ సెన్సార్ ఉంది, 24/7 హార్ట్ మానిటరింగ్ కూడా ఉంటుంది. సో అది కూడా బాగానే ఉంది, చెక్ చేశాను. అండ్ 𝗣𝗵𝗀 సెన్సార్ ఉంటుంది. సో 𝗣𝗵𝗀 సెన్సార్ దగ్గర కూడా మనకి ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. 𝗣𝗵𝗀 సెన్సార్ అంటే మనందరికీ తెలిసిందే, మన బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉందనేది చూపిస్తుంది. సో అక్కడ కూడా నాకు ఎలాంటి ఇష్యూ అయితే కనిపించలేదు. అండ్ మెయిన్గా దీనిలో వీళ్ళు హైలైట్ చేస్తున్న వచ్చేటప్పటికి 60+ వర్కౌట్ మోడ్స్ అని చెప్తున్నారు. సో దీనిలో మొత్తం మీద మనకి 61, టోటల్గా మనకి 61 వర్కౌట్ మోడ్స్ అయితే ఉన్నాయి. సో ఎన్ని వర్కౌట్ మోడ్స్ అనేవి నేను ఎక్కడే చూడలేదు. మనకి మాక్సిమం MI Band 6లో చూస్తే 30 వర్కౌట్ మోడ్స్ ఉంటాయి. సో ఇందులో నేను చూసి ఆశ్చర్యపోయాను అనమాట, 61 ఏంద్రా బాబు అని చెప్పేసి. సో ఇందులో మనకి హైయెస్ట్ 61 వర్కౌట్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఒక మేజర్ హైలైట్ దీనిలో. సో ఎవరైనా ఎక్కువ వర్కౌట్స్ చేస్తాను, ఎక్కువ రకాల వర్కౌట్ మోడ్స్ చేస్తాను అనుకున్నప్పుడు మాత్రం దీని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇందులో మనకి కాల్ రిజెక్షన్ ఫీచర్ ఉంది. సో కాల్ వచ్చినప్పుడు మనకి ఎవరు కాల్ చేస్తున్నారు అనేది కనిపిస్తుంది. కింద మనకి 2 బటన్లు ఉంటాయి, సైలెంట్లో ఉంచవచ్చు లేకపోతే కట్ చేయొచ్చు. కానీ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడే ఆప్షన్ అయితే మనకి ఇందులో లేదు. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే ఇది మనకి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న వచ్చేటప్పటికి 9 days అని క్లెయిమ్ చేస్తున్నారు. బట్ నేను చెక్ చేసిన దాని ప్రకారం ఏంటంటే అఫ్కోర్స్ 9 days వస్తుంది. లైట్ టు మీడియం యూజర్స్కి అయితే ఇది 9 days వస్తుంది. కానీ హెవీగా ఎవరైతే 24/7 అన్ని సెన్సార్స్ యాక్టివేట్ చేసుకొని హార్ట్ రేటింగ్ కానీ, బ్రీతింగ్ కానీ, స్లీప్ మానిటరింగ్ కానీ ఎవ్రీథింగ్ చెక్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకైతే మాత్రం ఇది ఒక 5 days మాక్సిమం వస్తుంది, 5 to 6 days వస్తుంది. అండ్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే ఇది మనకి 0 నుంచి 100% ఫుల్ ఛార్జ్ అవ్వడానికి నియర్లీ 2 hours టైం తీసుకుంటుంది. సో కొంచెం ఎక్కువనే చెప్పాలి, ఎందుకంటే ఇదే బడ్జెట్లో మనకున్న Honor Band 6 అయితే మనకి కొంచెం ఫాస్ట్గా ఛార్జింగ్ అవుతుంది. అందులో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. ఇది మనకి కొంచెం స్లోగా ఛార్జింగ్ అవుతుంది అండ్ 2 hours టైం పడుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఓవరాల్గా నా రివ్యూ అయితే. సో ఇది మనకి 4,000 రూపాయలకి వస్తుంది, కొనొచ్చా లేదా అంటే మాత్రం. సో నేనైతే కొన్ని రిస్ట్రిక్షన్స్ చెప్తాను, ఒకసారి వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డిస్ప్లే క్వాలిటీ అనేది అంత సూపర్గా ఉండాల్సిన పని లేదు. నార్మల్ డిస్ప్లే అయినా పర్లేదు అనుకున్నప్పుడు దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ బ్యాండ్ క్వాలిటీ, సో బ్యాండ్ మనకి చూడండి ఎంత లావుగా ఉందో. సో కొంచెం లావుగా ఉంది స్ట్రాప్ అయితే, అది కూడా నాకు నో ప్రాబ్లం అనుకుంటే కన్సిడర్ చేయొచ్చు. అండ్ 2 hours ఛార్జింగ్ టైం పడుతుంది, అది కూడా నో ప్రాబ్లం అనుకుంటే కన్సిడర్ చేయొచ్చు. అండ్ మ్యాక్సిమం బ్యాటరీ లైఫ్ 10 days వస్తుంది, అది కూడా నో ప్రాబ్లం అనుకుంటే కన్సిడర్ చేయొచ్చు. ఈ 4 కావాలి నాకు, ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కాలి, ఎక్కువసేపు రావాలి, డిస్ప్లే క్వాలిటీ బాగుండాలి, నాకు వర్కౌట్ మోడ్స్ తగ్గినా పర్లేదు, నాకు ఈ ఫీచర్స్ అన్ని కావాలి అనుకుంటే మాత్రం
మీరు హానర్ బ్యాండ్ 6కి అయితే వెళ్ళిపోవచ్చు. సేమ్ ఇలాగే ఉంటుంది బాక్స్ షేప్లో, అందులో AMOLED డిస్ప్లే ఉంటుంది, ఇంకా సూపర్గా ఉంటుంది ఆ డిస్ప్లే అయితే. సో దాని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది, పైన ఐకార్డ్స్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. హానర్ బ్యాండ్ 6 కూడా పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే అందులో మనకి కేవలం 11 వర్కౌట్ మోడ్స్ ఉంటాయి, ఇందులో మనకి 61 వర్కౌట్ మోడ్స్ ఉంటాయి. సో అదొక్కటే డిఫరెన్స్. లేదు నాకు అన్ని వర్కౌట్ మోడ్స్ చేయను, నేను చేసేది వాకింగ్ సైక్లింగ్ అంతే, నేను చేసేది పెద్దగా ఏం చేయను అనుకున్నప్పుడు మీకు అవన్నీ అవసరం లేదు. హానర్ బ్యాండ్లో కూడా మనకి వాకింగ్ సైక్లింగ్ ఉంటాయి కాబట్టి దాని వైపు అయితే మీరు వెళ్ళిపోవచ్చు. లేదు నేను చాలా రకాల ఎక్సర్సైజ్ చేస్తాను, రకరకాల వర్కౌట్స్ చేస్తాను, నాకు డిస్ప్లే మెయిన్ ప్రాబ్లం కాదు అనుకుంటే మాత్రం దీనైతే మీరు కన్సిడర్ చేయొచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను, డిస్ప్లే విషయంలో మాత్రం మీరు చాలా డిసప్పాయింట్ అవుతారు, ఎందుకంటే డిస్ప్లే క్వాలిటీ మనకు అంత సూపర్గా లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.